పెళ్ళి. పెళ్ళెందుకు చేసుకోవడం అన్నది కూడా పెద్ద ప్రశ్నే. 4000 సంవత్సరాలకు ముందు అదీ ప్రశ్నే. ఇప్పుడు పెద్ద ప్రశ్నే. మరి 1000 ఏళ్ల తరువాతనూ పెద్ద ప్రశ్నే. దీనికి సరైన జవాబు దొరకదు. లేదు కాబట్టి. తల్లి ముసలిదని ఒకడు, ఇంట్లో దక్షత లేదని ఒకడు, కామం కోసమని ఒకడు, ప్రేమ కోసమని ఒకడు, పిల్లల్ని కనడానికని ఒకడు, మొదటి పెళ్ళాం పిల్లల్ని పెంచడానికని ఒకడు, ఇలాగ ఎన్నో కారణాలు చెబుతారు. తండ్రులు, తాతలు, వారి తాతలు పెళ్లి చేసుకున్నారనే ఆచార కారణం ఒకటి ఉండనే ఉంది కదా. ఈ ఆచారం వల్ల పెళ్ళి అన్నది జీవితంలో ఒక ముఖ్యమైపోయింది. 10వ ఏడు అయిన తరువాత 11వ ఏడు రాదు. అలాగే కొంత వయసు అయిన తరువాత పెళ్లి కావాలి. ఆడపిల్ల రజస్వల అయినట్టే పెళ్లి కూడా కావాలి. బాల్యం తరువాత యవ్వనం, యవ్వనం తరువాత ముసలితనం వచ్చినట్టే చిన్నతనం తరువాత పెళ్లి, ఆ తరువాత పిల్లలు, సంసారం అంతా అవశ్యం. అంత ప్రబలం అయిపోయింది ఈ ఆచారం. కాబట్టి ఈ రోజులలో పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని అడగటం చాలా తెలివి తక్కువగా కనిపిస్తుంది. అందుచేత మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం మరిచిపోకూడదు. ఈ పెళ్లి ఆచారం ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి అని పరిశీలిస్తున్నాం. ఆచారం ఇలా ఉంది అని చెప్పడం ఆ ప్రశ్నకు సమాధానం కాదు. ఎందుకు దొంగతనం చేశావు అన్న ప్రశ్నకు చేశాను అన్నది జవాబు కాదు కదా. అలాగే ఆ ప్రశ్నలను గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడున్న ఆచారాల మాట ఎత్తకూడదు. ఈ మాట మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆచారాలను దూరం ఉంచి చూపు వెనక్కి మరలించాలి. అప్పుడు గాని నిజం బయటపడదు. ఈ పెళ్లి గోల అంతా రావడానికి మొదటి కారణం ప్రపంచంలోనే ఉంది. దీనిని ప్రకృతి అనండి, సృష్టి అనండి, ఏమన్నా పర్వాలేదు. ఈ ప్రకృతిలో మగ, ఆడ అని 2 తెగలున్నాయి. అమీబా మొదలైన ప్రాణులలో ఉన్నట్టు అందరూ ఒక్క తెగగానే ఉంటే ఈ పెళ్లి గోలే రాకుండా ఉండేది. కాక 2 తెగలుగా ఉండడానికి బదులు 3 తెగలుగానో 4 తెగలుగానో మనుషులు కూడా ఉంటే ఏమై ఉండేదో. అంతటితో తీరిపోలేదు. ఈ ఆడతెగ అంతా ఒక కోస్తాను, మగ తెగ అంతా ఇంకొక కోస్తాను చాలా దూరంగా పడి ఉండినా ఒకలాగే జరిగేది. కానీ అలా లేదు. ఆడ, మగ తెగలు 2 కలిసిమెలిసి ఒక దగ్గరే ఉండటం తటస్థించింది. అందువల్ల సంపర్కాలు, సంబంధ బాంధవ్యాలు తప్పవు. అంతేకాదు, ప్రకృతిలో ఒక రహస్యం ఉంది. తన చెట్లు, చేమలు, పురుగులు, మృగాలు, మనుషులు అన్ని జాతులు నశించకుండా ఉండాలి. ఆ జాతులు అలా పారంపర్యాభివృద్ధి పొందుతూ ఎడతెరపి లేకుండా ఉండాలి. అదే ప్రకృతిలోని ఆత్మ సంరక్షణ లేక జాతి సంరక్షణ అంటారు. ఇప్పుడున్న పులులు అన్నీ చచ్చిపోయేసరికి కొత్త పులులు కొన్ని ఉండాలి. పులి జాతి పోకూడదు అంటే ఏదో ప్రళయం వంటి కారణం లేకుండా ఉన్నప్పుడు. మామిడి చెట్టు అన్నది లేకుండా ఉండకూడదు అంటే కొత్త మామిడి చెట్టు పుడుతూనే ఉండాలి. సృష్టికి కానీ ప్రకృతికి కానీ ఈ జాతి సంరక్షణే ప్రధాన కార్యం. దీనికోసమే జీవితం అంతా. తినడం, నిద్రపోవడం ఇలాంటి పనులన్నీ ఈ జాతిని నిలబెట్టడానికే సాధనాలు. చెట్టు పెరగడం పువ్వు కలగడానికి, పువ్వు కలగటం అంతా పండు పండడానికే, పండు విత్తనమై మళ్లీ చెట్టు పుట్టించడానికే. ఇది ప్రకృతి జాగ్రత్త. ఈ పనిని ప్రకృతి దయాదాక్షిణ్యం లేకుండా సాగిస్తుంటుంది. ఎక్కువగా సాగిస్తుంది. ఇన్ని మాటలెందుకు? పుట్టించడమే ప్రకృతి పని. ఆ పని నిర్విఘ్నంగా సాగటానికి తీసుకోవలసిన జాగ్రత్త అంతా ప్రకృతే తీసుకుంటుంది. కదలడానికి వీలు లేకుండా ఒక్క దగ్గరే ఉండే చెట్లు, చేమలు పుడుతూ ఉండటానికి తగిన ఏర్పాట్లు చేసింది. జీవజంతువులు పుడుతూ ఉండడానికి కొన్ని ఉపాయాలు చూపించింది. ఈ ఉపాయమే ఆడ, మగ జత కట్టడం. జత కట్టడం అనే అందం. సంయోగం, సంభోగం, సంగమం ఇలాంటివన్నీ పెద్దల మాటలు. బూతులైపోయాయి కూడాను. జత కట్టడం అన్న మాట నిజాయితీ ప్రకృతి మాట. తిన్న తిండి అరిగిపోయినప్పుడు ఆకలి వేస్తుంది. అలసిపోయిన తరువాత
నిద్ర వస్తుంది. అలాగే తగినంత బలం కలిగిన తరువాత జతకట్టే బుద్ధి పుడుతుంది. తప్పదు. అప్పుడు జంతువు జతకట్టి తీరాలి. అదొక ఉద్రేకం. ఆ ఉద్రేకాన్ని ఏ జంతువు ఆపదు. బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ ఆపడు కూడాను. ప్రకృతికి వ్యతిరేకంగా నడవాలంటే తప్ప. ఎందుకు తిన్నావు అంటే ఆకలేసింది కాబట్టి అంటాడు. ఎందుకు నిద్రపోయావు అంటే నిద్రొచ్చింది కాబట్టి అంటాడు. అలాగే ఎందుకు జతకట్టావు అంటే అది లేకుండా ఉండలేకపోయాను కాబట్టి అంటాడు. కారణాలు, సమన్వయాలు వాడికి లేవు. ప్రకృతి సూత్రాలను బట్టి ముక్కుకు సూటిగా పోవటమే వాడి పని. అందుకే జతకట్టడం. ఆ జతకట్టడంలో వేరే ఆలోచనలుండవు. ఇష్టము, అయిష్టంతో పనిలేదు. వయసుతో సంబంధం లేదు. రూపం, గుణం ఇటువంటి వాటితో ప్రమేయం లేదు. ఎందుకు జతకడుతున్నాడో అన్న దానితో జోక్యమే లేదు. అది ఒక ప్రకృతి కార్యం, చేయక తప్పని పని. ఈ గుణాలు ప్రకృతిలో ఉండటం చేతనే పెళ్ళి అన్నది వచ్చిందంటారు. కానీ దీనికి కొంత చిక్కుంది. జతకూడే బుద్ధి ఎప్పుడో ఒకప్పుడు కలిగే ఉద్రేకం. అది అట్టే కాలం ఉండేది కాదు, త్వరలో తీరిపోయే ఉద్రేకం. అటువంటి దానికోసం ఎల్లప్పుడూ ఉండే పెళ్ళి ఎలాగ కలుగుతుంది? ఎందుకు కలగాలి? జంతువులలో కూడా ఈ జత కట్టడం ముందే అవి ఎందుకు పెళ్లి చేసుకోవు? ఎల్లప్పుడూ కలిసి ఎందుకుండవు? వాటిలో జత కూడిన తరువాత కొన్నాళ్లకు మగదాని దారి మగదానిది, ఆడదాని దారి ఆడదానిది కదా. మొదట్లో మనుషుల సంగతి అంతే కదా. కాబట్టి జత కట్టడానికి పెళ్లికి చాలా వ్యత్యాసం ఉంది. జత కట్టడం ప్రకృతి పని. పెళ్లి అన్నది మన పని, ప్రకృతితో సంబంధం లేనిది. జత కూడటం వల్ల సంతానం కలిగింది కదా, అది జాతి సంరక్షణ కదా, అందుచేత పెళ్లి అవసరం అయ్యింది కదా అని అడగవచ్చును. సంతానం కలగటం అన్ని జంతువులలోనూ ఉంది. కానీ పెళ్లి లాంటిది ఏదీ లేదు. అసలు జత కూడటానికి సంతానానికి సంబంధం ఉందన్న మాట మొదటి మనుషులకు తెలుసునో తెలియదో. అది చాలా పెద్ద రగడ. దాని గురించి ముందు ఆలోచిద్దాం. ఇప్పటికి సంతానం సంగతి. కలిగినా అది ఆడతెగ పని. పాలు ఇవ్వడం, పెంచడం ఇలాంటిది ఆడదాని వంతు. కాబట్టి సంతానం పెరిగినంత వరకు ఆడది దానితో ఉండాలి. కానీ మగవాడెందుకు? వీడెలా వచ్చాడు ఈ జట్టులోనికి? కొన్ని పక్షులలోనూ, కొన్ని జంతువులలోనూ సంతానం పెరిగినదాకా ఆడా మగా కలిసి జాగ్రత్త తీసుకోవడం కనపడుతుంది. ఇదైనా చాలా చాలా అరుదు. 1,00,000 జాతులలో ఒక జాతి ఉంటే ఉండవచ్చును. ఆ జాతిలోనైనా ఆ కలిసి జాగ్రత్తగా ఉండటం, ఆ సంతానం పెద్ద అయినంత దాకే. తర్వాత ఎవరి దారి వారిది. మళ్ళీ కొత్త జోడి, కొత్త సంతానం. అంతా కొత్తే. పెళ్లి లాంటిది ఏది? మనుషులలో మనసులు కలుస్తాయంటారు కాబోలు. అది ఇటీవలి మాట, బూటకం. ఆనాటిది కాదు. డబ్బిచ్చి కొనుక్కున్నప్పుడు, ఎత్తుకుని వచ్చినప్పుడు, ఇంటి అందరికీ ఒక్క పెళ్ళాన్నే చేసుకున్నప్పుడు, తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు మనసులు కలియడానికి అర్థం ఏమైనా ఉందా? మనసులని, ప్రేమలని అనడం నిన్న మొన్నటి మాటలు. మానవ చరిత్ర ఆరంభంలో వీటికి జాగా లేదు. ఈ ప్రేమ సంగతి ఎందుకు? అసలు మాంచి గట్టిదన్న మాతృప్రేమ సంగతి కూడా ఇంతే. కన్న కడుపు. భావం అన్నది ప్రకృతి సిద్ధాంతం ప్రకారం, అంటే జాతి సంరక్షణ కోసం జరిగినంత వరకు ఉంది. ఆ పైన లేదు. గుడ్లనో శిశువునో కాపాడటానికి తల్లి హోరాహోరీగా పోరాడుతుంది. ఆత్మసౌఖ్యాన్ని కూడా మరిచిపోతుంది. నిజమే. కానీ అది ఏమిటి? పెద్ద పేరునను పోకుండా చూస్తే అది ప్రకృతి విధించిన నిర్బంధన, తప్పనిసరి, జాతి సంరక్షణ కోసం ఏర్పడ్డ ఒక విధి. అంతేగాని ఈ జంతువులోని ఒక గొప్ప గుణం కాదు. దీనికి ప్రేమ అని, మనసు అని మనం పెట్టిన పేర్లు. చెట్లలోనూ కూడా పువ్వుకు దెబ్బ తగలకుండా మొగ్గ చుట్టూ గట్టి బెరడులాంటి వృత్తాంతరం ఉంటుంది.
కాయలోని విత్తనం చెడకుండా పైన గట్టి తోలుంటుంది. అది కూడా బిడ్డ మీద ప్రేమ అయితే కొబ్బరి చెట్టుకున్నంత మాతృప్రేమ మరొక దానికి లేదని చెప్పాలి. ఇలా చెబుతుంటే కొంత కటువుగానే ఉంటుంది, నిజమే. కానీ పూర్వ చరిత్రలు చూస్తే మాత్రం ఈ మాట నిజమని గట్టిగా తెలుస్తుంది. ఎన్ని జాతులలో ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లి ఆ పిల్ల ప్రాణాలు తీసివేస్తుంది. అమాంతంగా పేక నులిపి చంపిన తల్లులు ఎన్ని జాతులలో ఉండేవారు కారు. ఆ రోజులలో సంఘానికి మగపిల్లలు కావాల్సి వచ్చినప్పుడు పుట్టిన ఆడపిల్లలను అందరినీ చంపేవారు. ఆడపిల్లలు కావలసినప్పుడు మగపిల్లవాడు పుడితే పేక నులిపేవారు. ఇందులో ఆడదాని కూడా చెయ్యి చేసుకునేది. ఇది చరిత్రలోని సత్యం. ఆ రోజు నాటి నిజం. కన్నబిడ్డలను కడుపు నిండుగా తిని తృప్తి పొందే జంతువులున్నాయి. బిడ్డలంటే ఎలాంటివో తెలియని జంతువులు ఉన్నాయి. ఇటీవల మనం నాజుకు మీరిపోయాం. ప్రేమ అని దానికి ఒక స్థానం కల్పించాం. అది ఉన్నట్టు ప్రవర్తించటం ఒక ఆచారమైపోయింది. అది లేనట్టు కనపడటం పెద్ద దోషం, ఘోర పాపం అన్న బుద్ధి వ్యాపించింది. ఆ ఆచార బలం వల్ల ఇప్పుడు అందరూ ప్రేమ చూపించేవారే, ఆ ప్రేమ కోసం త్యాగం చేసేవారే. కానీ ఆ రోజులలో మాత్రం ఆ మాటే లేదు. నీ బిడ్డను ప్రేమిస్తున్నావా అని ఒక తల్లిని ఆ రోజులలో అడిగినట్లయితే ఆ తల్లి తెల్లపోక తప్పదు. అంటే అదేమిటో దానికి తెలియదు. అలాగే ఆ రోజులలో పెళ్లి చేసుకున్న మగవాడిని గాని ఆడదానిని గాని వాళ్ళ ప్రేమ సంగతి అడిగితే అదేమిటో తెలియక అవస్థపడేవారు. లేదా ఇలాంటి అసందర్భపు ప్రశ్న అడిగినందుకు చావగొట్టనైనా కొట్టేవారు. కాబట్టి మనసులు కలవడం రెండు వైపులా సుమండి. ప్రేమ అన్న మాట పెళ్లిని సమర్థించలేవు. జతకూడటం పెళ్లి కాదు. సంతానం అన్నది ఆడదాన్ని కట్టిపడివేయవచ్చు గాని మగవాడిని ఈడ్చుకురాలేదు.